ముందరగా ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయువ్యాధికోణేశ్చ సుగ్రీవశ్చ విభీషణశ్చ విరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమలరచిన్ రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి ఆ, చెప్పుకుంటున్నప్పుడు ఆ ఆ అదే ఆ లీలాదేవిను ఆ సరస్వతి అమ్మవారు కూడా ఆ రాజు యొక్క విదూరథుడు అనేటువంటి ఆ రాజు యొక్క భవనంలోనికి సూక్ష్మ రంధ్రం గుండా ప్రవేశించారు, సూక్ష్మం గుండా వెళ్ళారు అని చెప్తారు. సూక్ష్మ శరీరులై వెళ్ళారు అని అంటారు. వెళ్ళినప్పుడు అసలు రాములు వారు అడిగింది ఏంటంటే, వీళ్ళు ఆ ఈ ఈ ఈ సూక్ష్మ శరీరంతో వెళ్ళేదేమిటి? అందరూ వాళ్ళే వెళ్ళగలరా? మేము కూడా వెళ్ళొచ్చా? మాకు కూడా అటువంటి శక్తి ఉన్నదా? అనేటువంటి దగ్గర మనం ఆగున్నాం. అక్కడ ఆహ్, అప్పుడు అదే అమ్మవారు చెప్తారు. అదేంటి సారీ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. ఏమనంటారు? ప్రళయానంతర సృష్టి గురించి, అలానే నిమిషంలో లెక్కకు మించిన జగత్తులు ఉద్భవించి లీనమైపోతవటం గురించి ఇదంతా కూడా చెప్తున్నాను నాన్న విను అని చెప్పి ఆహ్, ఇప్పుడు మనకి స్వప్నంలో ఒక దృశ్యం కనిపించినప్పుడు, కలలో కనిపించేటువంటి దృశ్యం ఆ కల నుంచి విడివడిపోంగానే అంటే ఆ నిద్ర నుంచి మేలుకోవటమో, లేకపోతే గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇక ఆ స్వప్నం అనేది మనకి ఉండదు. అలానే మృత్యువు కూడా ఒక స్వప్నంలాగానే ఆ మృత్యువు కూడా గాఢంగా అదే ఆ మృత్యువులో నుంచి కూడా మనం ఒక మరణానంతరం మృత్యువులో నుంచి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నీకు కనిపించేది గాని, ఏమైనా ఉంది గాని, ఏదంతా కూడా అక్కడ తర్వాత కలిగేటువంటి సృష్టులు గాని, ఇవన్నీ కూడా ఆ జీవుడు కల్పించుకుంటున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ ఆగాం మనం. దానికి కొనసాగింపుగా దీన్ని పైగా ఈ ఈ సర్గ పేరు కూడా మనం చెప్పుకున్నాం. సమనంతర సంస్మృత్యనుభవ వర్ణనము అనేది. అంటే ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి జ్ఞప్తి, సంస్మృతి అనేటువంటి ఆ జ్ఞప్తి ఏమిటి? దాని యొక్క అనుభవం ఏమిటి? ఇదంతా కూడా ఆ సర్గ పేరు. అయితే ఇక్కడ రాములు వారు అడిగిన ప్రశ్న అప్పుడు ఏమడిగారు? మా చిత్తానికి కూడా ఒక శక్తి ఉన్నదా? లేకపోతే మా చిత్తాలన్నీ కూడా వేరు వేరు జగత్తులను అనుభవిస్తున్నాయా? లేక ఒకే జగత్తుని అనుభవిస్తున్నాయా? ఇది ఎందువలన సద్రూపమైనది కాదు. ఇన్ని జగత్తులనేవి అప్పుడు మనం అనుకున్నప్పుడు ఏంటంటే, ఇది ఎవరికి వారికి అనుభవంలోనికి వచ్చినది. అంటే ఇది కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకునేది తప్పితే అంటే, మనం అప్పుడని అనుకుంటాం గదా! ఇప్పుడు బ్రహ్మం అనేది అనుభవించాల్సినదే తప్పితే అంటే, ఇది ఎవరికి వారుగా ఆరి యొక్క అనుభవ జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకునేది. అంతేగాని ఎవరో వచ్చి వివరించి చెప్తే అది కాదు. ఎందుకోసం అనంటే, నేను చూసేటువంటి దృష్టికోణం ఈ దేహం ద్వారా ఈ జీవుడు చూసేటువంటి దృష్టికోణం ఏదైతే ఉందో, అది మరొక దేహంలో ఉన్నటువంటి నేను చూసేటువంటి దృష్టికోణంతో తేడా ఉంటుంది. అంటే నేను అనేది ఒక ఆత్మ పదార్థం అని అనుకున్నప్పుడు, ఈ ఆత్మ పదార్థం వేరు వేరు జీవాల రూపంలో ఉన్నప్పుడు, ఆ జీవాల రూపం ద్వారా ఈ ఒకటే అయినటువంటి ఆత్మ పదార్థం అనుభవిస్తున్నటువంటి ఈ జ్ఞానం, ఈ అనుభవాలు ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయి. అలా అలాగే
ఇప్పుడు అంటే రాత్రి రాత్రి పడుకున్న తర్వాత మనం కనిపించేటువంటి స్వప్నం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్వప్నానుభూతిని ఇస్తున్నట్లే, మహాప్రళయ రాత్రి తరువాత అంటే మహాప్రళయానంతరం తరువాత ఈ హిరణ్యగర్భుడు, లేకపోతే ఈ బ్రహ్మదేవుడు, లేకపోతే ఈ చతురాననుడు, లేకపోతే బ్రహ్మము, అంటే ఇదంతా కూడా నేను ఒకటే అని చెప్తున్నాను మళ్ళీ. ఇక్కడ యాక్చువల్‌గా బ్రహ్మదేవుడు ఒకడేనా అంటే నేను ఆ దృష్టికోణంలో నుంచి చెప్పట్లా. ఈ 4 ముఖాలున్నవాడు, 4 ముఖాలతో వేదాలు చదువుతున్నవాడు ఈ దృష్టికోణంతో చెప్పట్లా. బ్రహ్మము, ఈ బ్రహ్మ పదార్థము అనేటువంటి వాడు ఎవరి అనుభూతులకి తగినట్లుగా వారి యొక్క ఆహ్, వ్యష్టి భోగ సమూహాలని కల్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇది ఒకసారి చెప్తా. ఒక్క నిమిషం నాకొక ఉదాహరణ తోస్తుంది. ఆ ఉదాహరణ ప్రకారం మనం అర్థం చేసుకుంటే ఇది కొంచెం తేలిగ్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక హోమగుండంలో అగ్ని రగులుతూ ఉండంగా, ఆజ్యం నేను వేస్తూ ఉండంగా, అప్పుడు ఆ హోమగుండంలో రగిలేటువంటి అగ్ని శిఖలతో పైకి లేస్తూ ఉంటుంది. రైట్? ఒకటే అగ్ని. అది అనేకానేకమైనటువంటి అగ్ని శిఖలతో పైకి లేస్తోంది. అప్పుడు ఒకవేళ మనకి వీలైతే ఒక్కొక్క అగ్నిశిఖ యొక్క ఉష్ణోగ్రతని గనక మనం పట్టుకోగలిగితే, అది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క శిఖ దగ్గర అంటే ఒక అగ్ని శిఖ లేచినప్పుడు అది వచ్చేటువంటి అంటే దాని యొక్క ఉధృతాన్ని బట్టి, దాని యొక్క ఉష్ణోగ్రతని బట్టి అది పైకి లేస్తూ ఉంటుంది కదా! ఇప్పుడు కొన్ని అగ్నిశిఖలు కొన్ని పైకి లేస్తాయి, ఎక్కువగా పైకి లేస్తాయి. కొన్ని తక్కువగానే పైకి లేస్తాయి. కానీ ఇదంతా కూడా మళ్ళా ఒకటే అగ్ని. ఓకే. అంటే ఈ బ్రహ్మమే, ఈ ఆత్మ పదార్థం అని ఏదైతే అంటున్నామో అది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని పొందుతోంది. అంటే అనుభూతి అది మళ్ళీ అది పొందట్లా. అదెక్కడి నుంచి పొందాలి అంటే మళ్ళీ వేరేదేదో ఉండాలి గదా! వేరేదేదైనా ఉంటే అది ఇగో ఈ చోట ఈ అనుభూతిని పొందుతుంది. ఈ చోట ఈ అనుభూతిని అంతా కలిపి మళ్ళీ అదే చోట. అదే పదార్థం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ హోమగుండము, ఈ అగ్ని, ఆజ్యం అదే ఈ ఉదాహరణలనేది పోల్చుకుంటే మనకి, ఈ హోమగుండంలో అగ్ని ఒక చోట ఎక్కువగా ఉధృతంగా పైకి లేవచ్చు. అదే హోమగుండంలో ఉన్నటువంటి అగ్ని మరొక చోట అంటే మరొక మూల, Siri mana sa Jandaila. మరొక మూల ఇంకొక రకంగా రావచ్చు కదా! సో, నేననేదేంటంటే ఈ ఒకటే అగ్ని వేరు వేరు కారణాలతో మళ్ళీ కారణం అన్నానంటే ఇదంతా వే వే ఈ కారణం అనేది లేదు గదా! అనే భావన గూడా కలగొచ్చు మళ్ళీ మనలో. తనలో తానే కల్పించుకున్నటువంటి లేపోతే అనుభూతమైనటువంటి విషయాల ద్వారా అది ఆ అనుభూతిని పొందుతోంది. ఆ జ్ఞానాన్ని పొందుతోంది. ఓకే. ఇప్పుడు రాముల వారు మరొక ప్రశ్న ఉంది. మృతేరనంతరం సర్గో యథా స్మృత్యానుభూయతే చిరాత్ తథానుభవతి నాతో విశ్వం అకారణం. నాతో విశ్వమకారణం. రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మరి మరణానంతర సృష్టి వలె ఈ విశ్వ సృష్టి కూడా ఆ హిరణ్యగర్భుని యొక్క స్మృతిని అనుసరించి కలుగుతున్నది అనేది అకారణం అని అయితే, అప్పుడు బ్రహ్మ కారణం కాజాలదు కదా! హ్మ్. ఇప్పుడు ఈ దేహం మృత్యువు అంటే ఏంటి అంటే, ఈ దేహం నుంచి విడిపడిపోవటం. ఈ జీవుడు ఈ దేహం నుంచి బయటికెళ్ళిపోవడం. అంటే బయటికెళ్ళిపోవడం అంటే ఈ ఈ ఇందులో ఉండేటువంటి ఈ దేహంలో ఉండేటువంటి చిత్ పదార్థం పరమ పదార్థంతో కలవటం. అంటే అప్పుడు ఈ దేహం ఏమవుతుంది? ఇది ఈ దేహం మిగిలిన పంచభూతాలతో కలిసిపోతుంది.
ఈ దేహంలో ఉండేటువంటి చైతన్యం పరమపరమైనటువంటి చిత్పదార్థంతో కలిసిపోవటమే మృత్యువు. అంతకు మించి ఇంకోటేం లేదు. అయితే మళ్ళీ మనం ఆ అగ్ని, శిఖలు ఆ ఎగ్జాంపుల్‌కొస్తే, ఈ దేహంలో ఉన్నటువంటి చిత్పదార్థం, ఈ జీవం ఆ పరమ పదార్థంలోనికి కలుస్తున్నప్పుడు ఈ జీవుడికి లేకపోతే ఈ చిత్పదార్థానికి కలిగేటువంటి అనుభూతి ఏదైతే ఉందో, ఆ అనుభూతి ద్వారా మరొక అనుభూతిని వాడు సృష్టించుకుంటున్నాడు. ఓకే. సో, అలా వాడు అని ఇంకోటేం చెప్తున్నానంటే మళ్ళీ ఇంకోటేదో అనుకోవద్దు. ఏదో నేనేమి దాన్ని జెండర్ స్పెసిఫిక్ అని చెప్పట్ల. ఓకే. కేవలం ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే చెప్తున్నా. జీవుడు అని అంటాం గదా! మామూలుగా మన భాషలో. అందుకని మ ఆహ్, ఆ మా అందుకని వాడు అనే మాట వాడాను. అంటే ఈ జీవుడు కలిసి ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత మరలా ఇంకొక సృష్టి ఇప్పుడు మనకి భగవంతుడు భగవద్గీతలో అంటాడు గదా! చావంటే ఏమనుకున్నావు చొక్కాని తీసి ఇంకో చొక్కానేసుకోవడం తప్పితే ఇక దేహాన్ని వదిలేసి ఇంకో దేహం తప్పితే అని. అంటే అక్కడ మనం దాన్ని అన్వయించుకుంటే ఈ జీవుడు వదిలేసినటువంటి ఈ దేహం నుంచి మరొక దేహంలోనికి వెళ్ళేది ఎలాగుంటే అంటే కేవలం మళ్ళీ అక్కడొక సృష్టి జరుగుతుంది. అక్కడొక సృజన జరుగుతుంది. సృష్టి అని కూడా కాదు. అది సృజన. ఒక కల్పన. ఆ కల్పన అనేది మళ్ళా ఒక ఊహ మాత్రమే. ఆ ఊహలో నుంచి వచ్చేటువంటి అనుభూతులని మాత్రమే అంటే ఇదంతా కూడా ఒక అనుభూతిమయం. కేవలం అనుభవం ద్వారా మాత్రమే అనుభవించబడేది, తెలుసుకొనబడేది. యాక్చువల్‌గా మనకి మనస్సు అంటారు కదా! మనస్సు అనే మాటకు అర్థం ఏమిటి? ఎప్పుడైనా అర్థం ఆలోచించారా? అదెక్కడుంటుంది? ఎక్కడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మనస్సు, మనః అని అంటాం. మనస్సంటే సంస్కృతం మనకి ప్రతి మాటకి కూడా వ్యుత్పత్తి ఉంటుంది. అంటే ఆ మాట దేని ప్రకారం చెప్పబడింది కదా! సో, మనస్సు అనే మాట అంటే మన్ అసి. మన్ అంటే తెలుసుకోవటం. ఓకే. అసి దేనితోనైతే మన్యతే అనేన దేనితో అయితే తెలుసుకొనబడుతోందో అంటే అనుభూతి చెందుతోందో అది మనస్సు. ఇప్పుడు ఈ ఈ దేనితో అనుభూతి చెందుతున్నా నేను? నేను అనే ఒక పదార్థం దేనితో అనుభూతి చెందుతోంది? అనుభూతి అంటే ఏంటి? జ్ఞానం అనే గదా! తెలుసుకుంటమే గదా! రైట్? మనస్సు అనేది అంటే అనుభూతి చెందుతున్నాను అంటే ఒక ఈవెంట్ యొక్క ఆ మెమరీని నేను నిక్షిప్తం చేసుకుంటున్నాను. అంటే ఆ పర్టిక్యులర్ ఒక సందర్భంలో జరిగినటువంటి ఒకానొక విషయాన్ని నేను జీర్ణం చేసుకొని, ఆ జీర్ణమైన దాని నుంచి ఒక సారాన్ని గ్రహించి అది నాకు అనుభవం అనేటువంటి మాట చెప్తున్నాను. సో, మనస్సు అనే మాటగా అనేదేంటంటే దేనితో అయితే తెలుసుకోబడుతోందో అది మనస్సు. దేనితో తెలుసుకోబడితే జీవుడే. అంటే ఇప్పుడు జీవుడికి, మనస్సుకి తేడా ఏమైనా ఉందా? ఏమి తేడా లేదు గదా! అంటే ఇప్పుడు మనస్సు అనేది వేరే పదార్థం కాదు. అలానే ఇప్పుడు ఈ జీవుడు అనేది ఎవడు? నేను అనే గదా! అంటే నాలో ఉన్నటువంటి నేను అనే స్పృహ మాత్రమే. ఆ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో అది మాత్రమే. ఇప్పుడు కాన్షియస్‌నెస్‌కి నేను విషయాన్ని చూపించి నాకు కాన్షియస్‌నెస్ ఎక్కడుంది? చూపిచ్చు. అంటే ఎక్కడ చెప్తాను నేనిప్పుడు? కాన్షియస్‌నెస్‌ని ఎక్కడ చూపిస్తాను నేను? దానికంటూ ఒక ఫిజికల్ ఫార్మ్ ఉందా? ఫిజికల్ షేప్ ఇవ్వగలనా నేను? భౌతికంగా దానికంటూ ఒక రూపాన్ని నేను ఇవ్వగలనా? ఇవ్వలేను అనన్నప్పుడు అది శూన్యమైనదే గదా! ఒక రకంగా చెప్పాలంటే. అంటే దేనికైతే శూన్యత అనేది ఉంటుంది. ఇప్పుడు చైతన్యం లేకపోతే ఇప్పుడు ఇప్పుడు
ఇప్పుడు నేను అనేదే చిత్ పదార్థం. చైతన్య పరమైనటువంటి పదార్థం కదా! సో, నేను అనేటువంటి చైతన్యపరమైనటువంటి పదార్థమే ఆ చిత్తే రైట్. ఆ స్పృహే, ఆ కాన్షియస్‌నెస్సే నాకు శూన్యమైనది. ఎందుకంటే దానికంటూ ఒక పదార్థాన్ని నేను చూపించలేను. కానీ అది ఉన్నదా? ఉన్నది అంటే ఉన్నది. ఎక్కడున్నది? అది నాకు తెలీదు. అంటే సత్ కానిది, అసత్ కానిది, సదసత్ పదార్థం ఏదైతే ఉందో ఆ చిత్ పదార్థమే. పైగా మనకి ఆహ్, సూక్ష్మము అంటామండి. సూక్ష్మము అంటే ఇప్పుడు వాళ్ళు లీలాదేవిను సూక్ష్మ సరస్వతి అమ్మవారు సూక్ష్మ శరీరాల ద్వారా ఆ రాజు నిద్రిస్తున్నటువంటి మందిరంలోనికి ప్రవేశించారు అంటారు కదా! అన్నప్పుడు సూక్ష్మం అనే మాటకు అర్థం ఏంటి? చిన్నది అంతేనా? మన కంటికి కనిపించనిది. అంటే ఈ భౌతికమైనటువంటి ఈ కన్ను చూడలేకపోతుంది. కాబట్టి ఇటీవల మనం చాలా సాధనాలు మైక్రోస్కోప్‌లు, ఆ స్కోప్‌లు, ఈ స్కోప్‌లు, అటామిక్ మైక్రోస్కోప్‌లని ఇవి ఇవన్నీ కనుక్కున్నాం. ఆఖరికి యాటమ్‌ని కూడా మనం చూసేస్తున్నాం. రైట్. అంతే అదేనా మరి సూక్ష్మం అంటే? సూక్ష్మం అనే మాటకి అర్థం ఏమిటి అంటే సూచ స్మన్. అంటే దేనితో అయితే సూచింపబడుతోందో, గుర్తింపబడుతోందో, అనుభవింపబడుతోందో అదే సూక్ష్మ పదార్థం. అంటే ఒకే వస్తువుని మనం అనేక రకాలుగా చెప్తున్నాం. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. సత్యమైన పదార్థం ఒక్కటే ఉంది. దానిని అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. సూక్ష్మ పదార్థం అంటారు కొంతమంది, సూక్ష్మ శరీరం అంటారు కొంతమంది, లేదంటే మనస్సు అంటారు కొంతమంది, ఆత్మ అని అంటారు కొంతమంది. ఏదైనా సరే ఒకటే పదార్థం. దానిని మనం ఇష్టం మన ఇష్టం వచ్చిన మాటతో మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాం దాన్ని. సూక్ష్మ శరీరం అంటే దేనితో దేని ద్వారా అయితే సూచింపబడుతోందో అది సూక్ష్మ శరీరం. అది సూక్ష్మం. అలానే మనస్సు అనే మాటకర్థం దేని ద్వారా అయితే తెలుసుకోబడుతోందో అది మనస్సు. అంటే మనకి ఒకే పదార్థానికి అనేక పార్శ్వాలు ఉన్నట్టుగా, అనేక డైమెన్షన్స్ ఉన్నట్లుగా అంటే ఒకే దానిని అనేక రకాలైనటువంటి విషయాలతో మనం సూచిస్తాం. ఇక్కడ రాములు వారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే, ఇక్కడ రాములు వారు అడిగిన ఏమన్నారు? "మా చిత్తమునకు ఇట్టి శక్తి ఉన్నదా?" చిత్తం అంటే మళ్ళీ అక్కడ ఆ చైతన్య పదార్థమే కదా! అంటే వాళ్ళిద్దరూ సూక్ష్మ శరీరాల ద్వారా ఒక విదురుడి యొక్క ఆ గృహంలోనికెళ్ళిపోయారు అని అన్నారు. ఇప్పుడు రాములు వారు అంటున్నదేంటి? మరి మాకు అటువంటిదుందా? మరి మా చిత్తాలు కూడా వేరు వేరు జగత్తులను చూస్తున్నాయా? లేకపోతే ఒకే జగత్తుని సూచిస్తున్నాయా? అంటే ఇప్పుడు ఒకవేళ వశిష్ఠ మహర్షి ఏమని అన్నారు? సపోజ్ ఒకవేళ ఈ మాట అన్నారనుకోండి. వేరు వేరు జగత్తులను చూస్తున్నాయి. అంటే ఇప్పుడు జగత్తనేది ఉన్నదా అసలు? అదొక ప్రశ్న రావాలి కదా మళ్ళీ. వేరు వేరు జగత్తులను చూస్తున్నాయి అంటే అన్ని జగత్తులున్నాయా? అనే ప్రశ్నొస్తుంది మళ్ళీ మనకి. కదా! అంటే అన్ని జగత్తులున్నాయి అంటే మళ్ళీ అక్కడ వస్తు పదార్థం ఏదో ఉందనే గదా! భౌతికమైనటువంటి వస్తు పదార్థం ఏదో ఉందనే గదా! మరి అదే లేదని గదా! మొదటి నుంచి చెప్తున్నది. ఇది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జగత్తు అనేది ఏంటి అంటే,
అనుభవము. కేవలం అనుభవం ద్వారా మాత్రమే. కేవలం ఒక్కొక్కరి యొక్క అనుభూతి మాత్రమే ఒక్కొక్కరికి ఒక్కొక్క జగత్తుగా ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడు హిరణ్యగర్భుడి యొక్క అనుభూతి, అనుభవం, జ్ఞానం ఏదైతే ఉందో అది ఒక హిరణ్యగర్భుడి యొక్క జగత్తుగా ప్రత్యక్షమైంది. అంతే. అంటే ఆ హిరణ్యగర్భుడు ఎట్లా సంకల్పం చేసుకున్నాడో, హిరణ్యగర్భుడని ఎవడినైతే మనం సూచిస్తున్నామో, ఎవరినైతే సూచిస్తున్నామో, ఆ హిరణ్యగర్భుడి యొక్క కల్పన మాత్రమే, కల్పనల ద్వారా మాత్రమే ఇవి ఆ హిరణ్యగర్భుడు అనుభవిస్తున్నాడు. ఓకే. ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన అనేవాడు మళ్ళీ వాడేవాడు మనం మళ్ళీ దాని జోలికెళ్దాం. ఇప్పుడు ఆ హిరణ్యగర్భుడి సృష్టిలో మనం ఉన్నాం అని అనుకుంటున్నప్పుడు, నేను గూడా ఆ హిరణ్యగర్భుడి సృష్టినే అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు హిరణ్యగర్భుడు నేను ఒకటా? రెండా? వేరా? అంటే నేను అనేటువంటి ఆ స్పృహ, ఆ జ్ఞానం, ఆ కాన్షియస్‌నెస్, ఆ సూచన, ఆ సూక్ష్మ శరీరం, ఆ బుద్ధి, ఆ మనస్సు ఏవైతే ఆత్మ పదార్థం అని ఏదైతే మనం అని అనుకుంటున్నామో ఇవన్నీ వేరు వేరా? ఒకటా? అంతా కూడా ఒకటే అని కదా! ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్‌లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, సి ఈజ్ ఈక్వల్ టు డి అన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు డి అని అంటాం గదా! ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మనస్సు, మనస్సు ఈజ్ ఈక్వల్ టు సూక్ష్మం, సూక్ష్మం ఈజ్ ఈక్వల్ టు బుద్ధి, బుద్ధి ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి. ఇప్పుడు ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి. అంటే జ్ఞానం అలా అనుకుంటే కేవలం అనుభూతి. అయితే అనుభూతిమయమైనటువంటి ఈ విషయమంతా కూడా ఇప్పుడు శూన్యమా కాదా? శూన్యం అనేది ఉన్నదా లేదా? శూన్యం అనేది మాయ అంటారు. మాయ అనే మాటకు అర్థం ఎప్పుడైనా మనం విస్తారంగా చెప్పుకున్నాం అనుకోండి. మాయ అనేది ఎప్పుడు ఏమవుతుంది? మామూలుగా మాయ అనేది ఒక్క మాట కాదు. అది 2 మాటల కలయిక అంటారు. మా, యా అని. మా అంటే లేనిది. యా అంటే ఏదైతే. లేకపోతే కనిపించేదంతా మా అంటారు కదా! అలా అని శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం మాయ అనే మాటకు అర్థం కూడా అచింత్యమైనది అని అంటుంది. మన నిఘంటువులో అర్థం ఎలా ఉంటుంది అంటే శంకరాచార్యుల వారి భాష్యం ప్రకారం మాయ అంటే అచింత్యమైనది. రైట్. అంటే ఇక్కడ సాధారణంగా ఆహ్, మనకి ఆహ్, శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ప్రతిపాదన ఏమిటి? అద్వైతము కదా! రైట్. అద్వైతంని మనం శంకరాచార్యులు వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అంటాం. అద్వైతం అనే మాటకు అర్థం ఏంటి? 2 లేనిది ఒకటై ఉన్నది. ఒకటై ఉన్నదేనా? అప్పుడు ఒకటై ఉన్నప్పుడు శంకరాచార్యులు వారు ఏకం అని డైరెక్ట్‌గా చెప్పేయచ్చుగా. అద్వైతము అని ఎందుకన్నారు? ఒరేయ్ నాన్న నువ్వు 2 జీవుడు లేకపోతే జీవాత్మ, పరమాత్మ అని నువ్వు ఏదైతే 2గా చెప్పుకుంటున్నావో, అవి 2 కాదురా ఒక్కటే. ఇందాక మనం అనుకున్నాం గదా! హోమగుండంలో అగ్ని ప్రజ్వరిల్లేటప్పుడు వచ్చేటువంటి ప్రతి అగ్ని శిఖ అది ఆ అగ్నిలో భాగమే. అగ్ని శిఖని మనం వేరుగా చూడగలమా? అగ్ని శిఖని ఆ అగ్ని నుంచి తొలగించేసి ఇది అగ్ని శిఖ అని మనం చెప్పగలమా? అదే విధంగా జీవాత్మ, పరమాత్మ అనేది నువ్వు 2గా అనుకుంటున్నావు కానీ అవి 2 కాదు ఒక్కటే. అందుకని ఆయన అంటే నాకనిపించినటువంటి మాట అది. అద్వైతము అని ఎందుకంటారు అంటే 2గా నువ్వు చూస్తున్నావు. కానీ 2 కాదు ఒక్కటే. నీకనిపిస్తున్నది.
అది తెలుసుకో. అంటే ఆ అద్వైతం అనేటువంటి విషయంలో మనకి మాయ అనేటువంటి ఈ మాట కూడా అన్వయించుకోవచ్చు. ఏదైతే 2గా లేదో, ఏదైతే ఒకటిగా ఉన్నదో, ఏదైతే ఆ ఒక్కదానిని 2గా చూపిస్తూ ఉన్నదో, అది మాయ. నేను అక్కడికెందుకు వెళ్తున్నానంటే ఇది నేను ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు సెట్ అప్ సమ్ ఫౌండేషన్. ఎందుకంటే మన రాబోయే ఈ విషయం అంతా కూడా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సర్గ పేరు భ్రాంతి విచార వర్ణనం అని ఉంటుంది. అంటే అసలు భ్రాంతి. ఇప్పుడు భ్రాంతి అంటే ఏమిటి? నాకు భ్రమ కలిగింది. నేను భ్రమలో పడిపోయాను. భ్రాంతిలో పడిపోయాను. అరె! ఏంటి ఆ విషయం? మనం ఎప్పుడైనా తరిచి చూడాలి గదా! ఆలోచించుకోవాలి గదా! భ్రాంతి అని. అందుకని వచ్చే సర్గ పేరు భ్రాంతి విచార వర్ణనం అని అంటారు. అసలు ఆ భ్రాంతి అనేది ఏమిటి? అందుకోసం జస్ట్ సెట్టింగ్ అప్ ఎ ఫౌండేషన్. సో, ఇక్కడ ఆహ్, పైగా మనం ఇంకొక మాట గూడా ఉంటుంది. వ్యోమము అనంటారు. ఆకాశాన్ని వ్యోమ స్వరూపం అంటారు. లేకపోతే వ్యోమం అంటారు. కదా! వ్యోమం అంటే అర్థం వ్యోమం అంటే అర్థం ఏంటి? వ్యాపించునది వ్యోమం. మరి ఏది వ్యాపిస్తోందిక్కడ? మరి అది వ్యాపించడానికి తగినటువంటి స్థలం ఉండాలి గదా! ఇప్పుడు ఒక బెలూన్ ఉంటుంది. అందులో మామూలుగా గాలి లేనప్పుడు అది ఇంత పలచబడిపోయి ఇంత చిన్నగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అందులోనికి నేను గాలి ఊదానో, ఆ బెలూను ఇంత పెద్ద ఒక గ్లోబ్ ఆకారంగా తీసుకుంటుంది. అంటే అందులోకి నేను ఊదినప్పుడు, అందులో ఆ స్పేస్ ఎక్కడ ఏర్పడింది కదా! అందులో ఉన్న స్పేస్ ఇంత గాలిని తీసుకోవడానికి ఇచ్చింది. ఎప్పుడైతే ఇక ఆ బెలూన్ యొక్క కెపాసిటీ అయిపోతుందో అది ఠాప్‌మని పేలిపోతుంది. కానీ అంటే అందులో ఆ స్పేస్ అంటే ఆ బెలూన్ యొక్క నేచర్‌ని మనం అర్థం చేసుకుంటే అది వ్యాపించటానికి ఏదైనా ఒక వస్తువు వ్యాపిస్తే అది పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం దానిలో ఉంది. అంటే ఆ పదార్థంలో ఉంది. ఆ బెలూన్ తయారు చేసినటువంటి రబ్బర్ మెటీరియల్‌లో అదుంది. అంటే ఇప్పుడు వ్యోమం అనేటువంటి మాటకి మనం అర్థం ఎందుకు చెప్పుకుంటాము? ఏమని చెప్పుకోవాలంటే వ్యాపించేటువంటి స్వభావం ఉన్నది. అది వ్యోమము. ఏది వ్యాపిస్తోంది ఇక్కడ? గాలి వ్యాపిస్తోందా? భూమి వ్యాపిస్తుందా? నీరు వ్యాపిస్తుందా? నిప్పు వ్యాపిస్తుందా? ఆకాశం వ్యాపిస్తోందా? ఆకాశం అంటే మళ్ళా శూన్యం అనే చెప్తాం మనం. శూన్యమైనటువంటి పదార్థం. ఎందుకంటే ఆ పైగా మనం ఆకాశాన్ని చెప్పాలంటే స్పేస్ అని కూడా అంటాం. సో, ఇక్కడ ఏది వ్యోమకేశుడు అంటాం గదా! మనం పరమేశ్వరుడిని వ్యోమకేశుడు అంటాం కదా! వ్యోమకేశుడు అనే మాటకి అర్థం ఎప్పుడైనా ఆలోచించామా? ఆకాశం అంతా జుట్టు కలిగి ఉన్నవాడు. కేశం అంటే జుట్టు అనే గదా! ఆకాశం అంత జుట్టు కలిగి ఇప్పుడు నటరాజుని స్వరూపాన్ని చూస్తే ఆయన తల అలా స్థాణువులా నిలబడినా గూడా జుట్టు అటు, ఇటు, అటు, ఇటు వేవ్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కదా! నటరాజ స్వామి వారి యొక్క అందుకని మనం వ్యోమకేశుడు అనంగానే నాకు ఎందుకో నటరాజ స్వామి గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన నుంచున్నటువంటి భంగిమలో ఆ తల ఒక్కటి మాత్రమే స్థిరంగా ఉంటుంది. జుట్టు మాత్రం అంటే ఆయన యొక్క కేశాలు మాత్రం ఆ జటలు మాత్రం అటు ఇటు, అటు ఇటు విస్తరించిపోయి ఉంటాయి. అందుకోసం నాకు వ్యోమకేశుడు అనే మాట అర్థంగానే నాకు ఆ రూపం జ్ఞప్తికొస్తుంది. ఎందుకంటే అది అలా కనిపిస్తుంది. అంటే అది వ్యాపించిపోయేటువంటి తత్వం. రైట్? ఏది వ్యాపిస్తుంది? శూన్యం వ్యాపిస్తుంది. అసలు శూన్యం వ్యాపించడానికి మళ్ళా తగిన ప్లేస్ ఉండాలి గదా!
అసలు శూన్యం అనేది లేదురా బాబు అన్నప్పుడు అది ఇంక వ్యాపించేదేమిటి? అందుకని ఇందాక మనం అనుకున్నాం. శూన్యం అనేది సదసత్ పదార్థం. ఎందుకంటే చిత్ అని ఏదైతే అనుకుంటున్నామో, ఆ చిత్ అనేటువంటి పదార్థం ఇప్పుడు నేను ఇక్కడున్నాను. ఇమ్మీడియేట్‌గా ఇక్కడున్నాను. ఇక్కడున్నవాడిని విజయవాడలో నేను ప్రత్యక్షంగా మా ఇంట్లో ఉండకపోవాలి. ఎందుకొచ్చుంటే నా యొక్క కాన్షియస్‌నెస్ విజయవాడలో మా ఇంటికెళ్ళిపోయింది. ఇప్పుడు సమయం అక్కడ రాత్రి 12 ఎంతో అవుతుంది. ఇప్పుడు అక్కడ నేను చూస్తున్నాను నేను. ఆ గడియారం ఏదో ఉంది. ఆ గడియారంలో ఏదో సమయాన్ని నేను గమనిస్తున్నాను. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడిని ఉన్నట్టుగా విజయవాడలో ప్రత్యక్షమైపోయుంటే, నేను ఇంకెక్కడున్నాను? అప్పుడు అంటే ఇది ఎక్కడికి వ్యాపించిపోయింది? ఇది ఎట్లా వెళ్ళిపోయాను నేను? కేవలం ఆ అనుభూతి, ఆ అనుభవం, ఆ జ్ఞానం, ఆ జ్ఞప్తి. భౌతికంగా నేను వెళ్ళగలిగానా? కానీ నా మనస్సు అంటే దేని ద్వారా అయితే నేను తెలుసుకుంటున్నాను, ఆ సూక్ష్మం, ఆ చిత్ పదార్థం, ఆ చైతన్యం, ఆ ఆత్మ రైట్? ఇదంతా కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే. అంటే ఇది ఆహ్, ఇది మనకి ఏమంటారంటే వ్యోమం అనేది ఇలా వెళ్ళిపోతుందన్న వ్యోమంగా వెళ్ళిపోతుంది. అంటే వ్యాపించే తత్వం అనేటువంటి అంటే ఏది వ్యాపించిపోయింది ఇక్కడ? మనస్సు వ్యాపించిపోయింది. మనస్సనేది మళ్ళీ తెలుసుకునేది అనుభూతి మాత్రం. అది అంటే ఇక ఇప్పుడు ఆలోచించండి చూడండి. సూక్ష్మం అంటే ఏమిటి? వ్యాపించేదంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? మనస్సంటే ఏంటి? ఇవన్నీ అది విడివిడిగా ఉన్నాయా? ఒక్కదాన్ని మాత్రమే దాని యొక్క ఆహ్, డైమెన్షన్స్‌లో వేరు వేరు దృక్కోణాలలో అనుభవించబడుతున్నదా? మనం చూసేటువంటి దృష్టికోణం కదా! ఇప్పుడు అహం జాతో మునా పిత్రా కిలాత్రే కిలాత్రేత్యాప్త కిలాత్రేత్రాప్త నిశ్చయం ఇయం మాతా ధనమిదం మమేత్యుదిత వాసనం సుకృతం దుష్కృతం చేదం మమేతి కృతకల్పనం బాలో బాలోభూవమహం త్వద్య యువేతి విలసద్ధృతి. ఇక్కడ అంటే ఈ శ్లోకానికన్నా ముందర ఒక చిన్న ఆహ్, భావం చెప్పుకొని ఆ తర్వాత ఆ శ్లోకంలోనికెళ్దాం. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ భ్రాంతి, ఈ తర్వాత ఈ నక్షత్రాలతో కనిపిస్తున్నటువంటి ఈ వ్యోమం, ఈ ఆకాశం, ఈ భూలోకం, ఈ సూక్ష్మమైనటువంటి చరాచర జంతువుల ఇష్ట ప్రాప్తి, రైట్? ఇష్టానిష్టాలు. ఇష్టం అనేది కూడా ఒక అనుభూతే. అనిష్టం అనేది కూడా ఒక అనుభూతే. రైట్? వాటి పరిహారాల కోసం మళ్ళీ ఏదైనా ఏదో ఇష్టమైన వస్తువు కనిపించింది. దాన్ని తీసుకోవాలి. అంటే దానికంటూ ఒక ప్రయత్నం. అనిష్టమైనది కనిపించింది. దాని నుంచి నేను వెనక్కి మరలాలి. దానికంటూ ఒక ప్రయత్నం. ఇట్లా ఇవన్నీ కూడా భ్రమ లక్షణాలు. అదేంటి మరి తర్వాత వెళ్దాం. అంటే ఇక్కడ ఆ శ్లోకానికి సంబంధించినటువంటి అర్థం ఉంది. దాని తర్వాత అసలు భ్రాంతి విచారణల దగ్గరికెళ్ళినప్పుడు ఈ భ్రమ లక్షణం ఏమిటి? ఏంటి ఈ భ్రాంతి లక్షణాలేంటి? అదే మనం అక్కడ తర్వాత చెప్దాం. అని తర్వాత ఒక మాట అంటున్నారు. అహం జాతో మునా పిత్ర. నేను పుట్టాను. అతడు నాకు తండ్రి. ఆమె నాకు తల్లి. ఈతడు నాకు మిత్రుడు. ఇది నా ధనం. ఇది నాకున్న కోరిక. ఇది నా వాసన. ఇది ఇవి నా పాపపుణ్యాలు. లేకపోతే నేను ఒకప్పుడు బాలుడుగా ఉన్నాను. తర్వాత ఒక శిశువుగా ఉన్నాను. తర్వాత బాలుడినయ్యాను. తర్వాత కౌమారావస్థలోకొచ్చాను. ఇప్పుడు తర్వాత వృద్ధిలోకొచ్చి తర్వాత వృద్ధంలోకెళ్ళిపోయాను. వృద్ధుడినయిపోయాను. తర్వాత మృత్యు వచ్చేసింది. ఈ దేహం వదిలేసాను. రైట్? ఇవన్నీ ఎక్కడ స్ఫురిస్తున్నాయి? ఇతడు నాకు తల్లి. సారీ ఈమె నాకు తల్లి. ఇతడు నాకు తండ్రి. ఇతడు నాకు మిత్రుడు. ఇతడు నాకు శత్రువు. ఇది నా ధనం. మనకి యాక్చువల్‌గా
సంస్కృతంలో ఇంకొక మాట గూడా ఉంది. మాయ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ధనం అని గూడా మాటొస్తుంది. ఓకే. ఒకసారి మీరెప్పుడైనా హిందీలో గాని, లేదా ఉర్దూలో మాటల్లో గాని, కొన్ని ఉర్దూలో మాటల్లో గూడా సంస్కృతం మాటలొస్తాయి. కితనే మాయ రఖతే హో అని అంటారు. ఎంత విలువ ఉంటుంది వీడికి? ఎంత ధనం ఉంది వీడికి? ఎంత నీది ఇది లేకపోతే ఎంత ఉంది నీకు? నీ విలువ ఎంత? లేకపోతే నీ ధనం ఎంత? అని అంటారు. అంటే అక్కడ ఇప్పుడు ధనాన్ని మాయ అనే మాటల్లో చెప్తారు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పండి ఇప్పుడు ధనం అనేది ఫిజికల్‌గా ఎగ్జిస్టెన్సా కాదా? నా బ్యాంక్ అకౌంట్‌లో ఇంతుంది. అసలు నీ బ్యాంక్ అకౌంట్ చూపించరా ఒకసారి? అనంటే ఏదో ఒక ఫోన్ యాప్ ఏదో చేసి ఇంకోటి ఏదో ఓపెన్ చేసి చూపిచ్చారు. అది అసలెక్కడుందిరా? రైట్. దానికంటూ ఒక భౌతికంగా, ఒక వస్తు పదార్థంగా అది ఉంటుందా? కేవలం అంకెలేనా? కేవలం అంకెలే అని అనుకుంటున్నప్పుడు, దానికంటూ భౌతికమైనటువంటి విషయ పదార్థం, వస్తు పదార్థం అంటూ లేనప్పుడు అది మాయ గదా! కేవలం అనుభూతి ద్వారా మాత్రమే. కదా! ఇదంతా ఎందుకంటే అహం చాతో మునా పిత్రా కిలాత్రేత్యాప్తవ నిశ్చయం ఇయం మాతా ధనమిదం మమేత్యుదిత వాసనం సుకృతం దుష్కృతం చేదం మమేతి కృతకల్పనం బాలోభూవమహం త్వద్య యువేతి విలసద్ధృది. ఇది పుణ్యం. సుకృతం దుష్కృతం చైవ. ఇది ఏదం. సారీ దుష్కృతం సుకృతం దుష్కృతం చేదం. ఇది పుణ్యం. ఇది పాపం. ఇవన్నీ ఎవరి కల్పనలు? మమేతి కల్పనం. మమేతి కృత కల్పనం. నా ద్వారానే కల్పించబడినటువంటిది. ఇది పుణ్యం, ఇది పాపం. ఎవరికి పుణ్యం, ఎవరికి పాపం? అసలు పాప పుణ్యాలనేవి ఉన్నాయా? కదా! ఇప్పుడు ఒకరికి నేను పుణ్యం చేశాను అంటే, ఎవరికైనా ఒక సాయం చేశాను అంటే, ఆ సాయం వాళ్ళు పొందటం కూడా నేను చేయటం వెనకాల ఏదైనా పాపం ఉండొచ్చుగా? లేకపోతే ఎవరికైనా ఒకటి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి అని అనుకున్నాననుకోండి. అనర్హుడికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి అనుకున్నాననుకోండి. అది పుణ్యం వచ్చిందనుకోండి సపోజ్ అనుకుందాం. కానీ ఎవడైతే అర్హుడున్నాడో వాడికి సెకండ్ ర్యాంక్ ఇవ్వటం అది పాపమేగా? అంటే ఒక చో ఒక చే ఒక చేసే ఒక పని ఒకరికి పుణ్యం అవుతుంది. అదే పని ఇంకొకరికి పాపం అవుతుంది. ఇప్పుడు చెట్టు నుంచి పండు కోసుకుంటున్నా. రైట్. ఆ చెట్టు దృష్టికోణం నుంచి చూశాననుకోండి. ఆ చెట్టుని నేను హింసించినట్టేగా? కానీ ఆకలిగొన్న ఒక జీవికి నేను ఆకలి తీర్చాను ఆ పండుతో. ఇక్కడ పుణ్యం చేసినట్టేగా? అంటే అసలు పాప పుణ్యాలనేవి ఏవి? ఎలా చూస్తాం మనం? ఎలా కొలబద్దతో ఎలా చూస్తాం పోనీ? ఎలా చూస్తాం? ఇది పాపం, ఇది పుణ్యం అని. ఎందుకంటే ఇప్పుడు చెట్టు అనేది జీవం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మనకి 'శిబి చక్రవర్తి' యొక్క కథలో పాము కాదు. పావురమును, గ్రద్ద వచ్చినప్పుడు గ్రద్ద అనే మాట ఏంటి? అది నాకు ఆహారం. నా ఆకలి నువ్వు తీర్చకపోతే నువ్వు పాపం చేసిన వాడవుతావు. పావురాన్ని రక్షించకపోతే పావురానికి అన్యాయం చేసినవాడు. అక్కడ పాపం అక్కడ అదవుతుంది. కానీ నేను పావురాన్ని రక్షిద్దాం అనుకుంటున్నాడు 'శిబి చక్రవర్తి.' మరక్కడ పుణ్యం చేసినట్టవుతుంది. మరి గ్రద్దకి కావాల్సిన ఆహారం తీసేస్తున్నాడు. అది పాపం చేసినట్టు కదా! అంటే ఒకటే సంఘటన వేరు వేరు దృక్కోణాల నుంచి చూసినప్పుడు అది పుణ్యమైంది ఒకటి. ఇంకొకటి పాపమైంది. అదే సంఘటన ఇంకొకటి పాపమైంది. మరి పుణ్యం ఏంటి? పాపం ఏంటి? సుకృతం, దుష్కృతం ఏది? అంటే ఏది అనుభూతి ఆ 2 కూడా అనుభూతులే మళ్ళీ. ఏది నాకు అబ్బా! మంచి పని చేశాను అనేటువంటి అనుభూతి ఒకటి ఏదైతే కలిగించిందో అది. అబ్బా! వాడి కోసం చెడ్డ పని చేశాను అనేటువంటి అంటే ఆ పాపం ఆ భావన కేవలం. ఓకే. మరి ఏవి ఇవన్నీ? బాలో భూవం.
పుట్టినప్పుడు ఒక చిన్న పిల్లాడిగా ఉన్నాను. బాలో బాలోభూవమహం. నేను అనేవాడిని. పుట్టినప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నాను. అక్కడి నుంచి శైశవంలోనికొచ్చాను. అక్కడి నుంచి కుమారంలోకి, కుమారం నుంచి యువకుడి నుంచి వృద్ధుడిగా. ఆ తర్వాత మళ్ళీ రాలిపోయింది ఈ దేహం. అప్పుడు దేని గురించి చెప్పా నేను? బాలోభూవమని. దేహం గురించి చెప్తున్నాను. ఈ దేహానికి వృద్ధి క్షయాలున్నాయి కానీ, నేను అనుకునేటువంటి ఆ జ్ఞానానికి లేకపోతే ఆ పదార్థానికి వృద్ధి క్షయాలున్నాయా? ఇప్పుడు దేనిని సూచిస్తున్నా నేను? కదా! సో, యదేవ తచ్చిదాకాశం తదేవ మన సంస్మృతం. యదేవ చిదాకాశం తదేవ పరమం పదం. ఈ మనస్సు ద్వారా, ఈ జ్ఞానం ద్వారా, ఈ నేను అనేటువంటి ఒక భావన ద్వారా, ఈ మనస్సు ద్వారా ఇది దేనికి ఆశ్రయమై ఉన్నది? చిత్ అనేటువంటి ఆ శూన్యం అంటే మళ్ళీ ఇంకోటేదో ఏమి ఖాళీ ప్రదేశం అని కాదు. ఒక చైతన్యమైనటువంటి ప్రదే ప్ర ప్ర భావన. ఇప్పుడు ఒక పిల్లాడున్నాడు వాడు, "అబ్బా! సూపర్ యాక్టివ్‌గా ఉన్నాడురా" అని అంటారు. వాడు యాక్టివ్‌నెస్ చూపించాలి అంటే, వాడు చేసే పనులతోనే చూపించాలి గానీ, వాడిలో ఉండేటువంటి ఆ యాక్టివ్‌నెస్‌ని నేను భౌతికంగా చూపించగలనా? కదా! అంటే చిదాకాశం చైతన్యమైనటువంటి ఆ శూన్యత, ఆ సూక్ష్మం, ఆ సూక్ష్మ బుద్ధి ఏదైతే ఉన్నదో, తదేవ మన సంస్మృతం. యదేవ చిదాకాశం తదేవ పరమం పదం. ఆ చిదాకాశమే అంటే ఆ చైతన్య స్వరూపమైనటువంటి చైతన్య పదార్థమే పరమ పదార్థం, పరమ పదం అని గూడా చెప్పబడుతున్నది. సో, నిరాకారమైనటువంటి ఈ పరబ్రహ్మం గురించి ఎన్ని సద్రూపాలున్నాయి, ఎన్ని అసద్రూపాలున్నాయి అని మాట్లాడినా కూడా ఇవన్నీ కూడా వ్యర్థాలే. ఎలా నిరూపిస్తాం మనం? ఈ చైతన్య పదార్థం అందుకనే భగవంతుడికి అనంతమైనటువంటి రూపాలు, అనంతమైనటువంటి నామాలు, అనంతమైనటువంటి గుణాలు అని చెప్పారు. భగవంతుడు ఇప్పుడు మన భాగవతం చదువుతున్నా గాని, పోతన గారి యొక్క భాగవతం చదువుతున్నా, వ్యాస భాగవతం చదువుతున్నా ఇక్కడ భగవంతుడికి ఇన్ని గుణాలున్నాయని మనం చెప్పలేము. ఆఖరికి భీష్ముల వారు చెప్పినటువంటి మొన్నే మన భీష్మ ఏకాదశి గూడా అయింది. విష్ణు సహస్రనామాల్లో ముందర ఫస్ట్ చెప్పేదేంటి? నాకు అంటే ఆ సహస్రనామాలు ప్రారంభించడానికన్నా ముందర ధర్మరాజుకి భీష్ముల వారు చెప్పేటప్పుడు, ఈ అనంత గుణ స్వరూపుడికి ఇన్ని నామాలు ఉన్నాయి అని నేను చెప్పలేను కానీ ఇదిగో నాకు తెలిసిన కొన్ని అని జెప్పి 1000 పేర్లు చెప్తారు కదా! అందులో వచ్చేటువంటి మొట్టమొదటి పేరు విశ్వం. ఇదొక్కటి చాలు కదా! ఇంక మిగిలిన 999 నామాలకి కూడా ఆ 999 నామాలు గూడా గుణనామాలు. అది దేనికి గుణాలు? ఈ విశ్వం అనేటువంటి వాటికి అనే మాటకి గుణం. అంటే ఈ విశ్వం అంటే ఏదైతే నేను చూపిస్తున్నానో, దేనినైతే సూచిస్తున్నానో అది అంతా కూడా విశ్వమే. అలాంటప్పుడు ఆ మిగిలిన 999 కూడా ఆ విశ్వానికి సంబంధించినటువంటి గుణనామాలు. గుణాలు మాత్రమే. రైట్. అంటే ఇంత ఒకే విషయాన్ని పలు దృక్కోణాలలోంచి చూసి దానికి గుణాలున్నాయి. ఇది అనంతమైనటువంటి గుణాలు, ఇది అనంతమైనటువంటి రూపాలు, అంటే ఇంత అనంతంగా ఏదైతే చెప్తున్నామో అదంతా కూడా ఆ పరబ్రహ్మము, ఆ బ్రహ్మ పదార్థము, ఆ బ్రహ్మ మరెవడో కాదు నువ్వే. నేనే. నువ్వే అని కూడా అంటే నువ్వంటే మళ్ళీ వేరే నుంచొస్తుంది కదా! నేనే. ఓకే. ఎందుకంటే ఇన్ని ఉన్నాయని ఎలా నిరూపిస్తారు? అదే చెప్తున్నారు.
యాతా యాస్యంతి యాంత్యేత దృష్టయో నష్టరూపిణి యా బ్రహ్మణ్యుపబ్రహ్మాంధ్యాస్తాః కే గణయితుం క్షమాః. ఎవరు దీనిని లెక్కించగలరు? కే గణయితుం క్షమాః. ఎవరు అర్హులు? ఎవరు లెక్కించగలరు? దేన్ని లెక్కించగలరు? ఈ సూక్ష్మానుభూతి అని ఏదైతే పరబ్రహ్మం గురించి చెప్తున్నామో ఆ అనుభూతుల ద్వారా అనుభూతమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో దానికి ఇన్ని గుణాలు, అనంతమైన గుణాలు, నిరాకారం అని అంటారు. అందుకని నిరాకారం అంటే మనకి ఏ అన్ని ఆకారాలు దేని నుంచి అయితే వెలువడుతున్నాయో అది నిరాకారం. అంతేగాని అందులో ఆకారం లేదనేది కాదు. నిర్గుణం అంటే ఎన్ని ఆకారాలు, అన్ని గుణాలు దేని నుంచి అయితే బయలుపడుతున్నాయో అది నిర్గుణాకారం. అగుణం కాదది, నిర్గుణం. అగుణం అంటే గుణాలనేవి లేనటువంటిది కాదు. నిర్గుణం. నిర్గుణం నిర్గయంతి అంటే బయటపడేటువంటివన్నీ కూడా. అంటే అంటే బయట పడటం అంటే అవన్నీ బయటకు వచ్చేయడం, ప్రకటం అవటం. రైట్. ఇప్పుడు ఒక విత్తనం నేలలో పడిన తర్వాత అది ప్రకటమైనటువంటి తీరు ఆ చెట్టు యొక్క విషయాలని, వివరాలను చెప్తుంది. అంటే ఆ విత్తులో ఉన్నటువంటి లక్షణాన్ని మనం బయట చెట్టు ద్వారా గమనిస్తున్నాం. ఆ చెట్టు యొక్క కొమ్మలు, ఆ చెట్టు యొక్క ఆకులు, ఆ చెట్టు యొక్క పళ్ళు, ఆ పువ్వులు, దీని నుంచి మనం ఆ చెట్టు యొక్క వివరాన్ని చెప్తున్నాం కానీ ఇప్పుడు ఒక విత్తనం ఇచ్చి ఈ విత్తనం ఏంటో చెప్పండి అని అన్నాను అనుకోండి, మనకు తెలుసా? కానీ ఆ విత్తనం నుంచి బయలుపడినటువంటి చెట్టు ద్వారా మాత్రమే నేను ఆ విత్తనం యొక్క ఇది లక్షణం ఇది అని చెప్పగలను నేను. అంటే ఆ పరమ పదార్థమైనటువంటి ఆ ఆత్మ పదార్థం, బ్రహ్మ పదార్థం అని ఏదైతే చెప్తున్నానో దాని నుంచి బయలుపడినటువంటి గుణాల ద్వారా మాత్రమే ఇది ఆ పరమ పదార్థం యొక్క లక్షణం అని మనం చెప్తాం కదా. అందుకని ఇప్పుడు నిర్గుణాకారుడు, నిరాకారుడు అంటే నిర్గుణుడు, నిరాకారుడు అంటే ఏదైతే ఇన్ని పదార్థాల ద్వారా, ఇన్ని విషయాల ద్వారా బయట అనుభూతి చెందుతున్నాడో ఆ అనుభూతి చెందటంలో ఉన్నటువంటి వాడే పరబ్రహ్మం, లేకపోతే ఆత్మ పదార్థం, పరమాత్మ. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా అదంతా కూడా ఆ సూచన, ఆ సూక్ష్మం, ఆ బుద్ధి, ఆ మనస్సు, ఆ నేను అనేటువంటి భావన, ఆ స్పృహ అదంతా కూడా ఒకటి. చిద్వ్యోమ్నో భూత నభసి కచనం యాన్మనేరేవ తజ్జగద్భావినా నాసత్తత్వం స్వభ్రమమివాంబరే స్వభ్రమమివాంబరే. ఎందుకని ఈ ఈ ఈ శ్లోకం దగ్గరికి రావడానికి వచ్చేటప్పుడే అందుకని కొంచెం ఆ ఫౌండేషన్ వేసి పెట్టుకున్నాం. వ్యోమం చిద్వ్యోమ్నో భూత నభసి కచనం యన్మనేరివ తజ్జగద్భావిన నాసత్తత్వం స్వభ్రమివాంబరే. ఇప్పుడు ఒక మ్యాజిక్లు చేసేవాడు ఉంటాడు, మాయలు చేసేవాడు, లేకపోతే మెజిషియన్ ఇలాంటి అనుకుంటాడు. వాడు ఆకాశం నుంచి ఏదో వస్తువుల్ని ఇలా సృష్టించేసేస్తాడు. లేదా ఒకసారి ఆకాశాన్ని ఏదో ఉన్నట్టుగా ఉండి ఒక ఏనుగుని చూపించేస్తాడు. లేదా ఉన్నట్టుగా ఉండి వాడు గాల్లోకి అలా లేచిపోతూ ఉంటాడు. వెనకాల వైర్లు గీళ్ళు ఉంటాయి, వెనకాల కర్టెన్లు గిట్టెన్లు అవన్నీ ఉంటాయి. బట్ మనం అది చూస్తున్నంతసేపు అబ్బా ఇది బలి చేశాడే అనేటువంటి ఒక భావనలోనే ఉంటాం కాబట్టి మనం ఆ భావనలోనే ఉంటాం. దాని వెనకాల ఏం చేశాడు వాడు అనే విచారణ వద్దు మనకి. కానీ ఏంటంటే ఆ మాయ చేసేవాడు అలా చేసినప్పుడు దాని వివిధమైనటువంటి భ్రమలని మనకు కనిపిస్తున్నాడు కదా. అందులో అనేక రకమైనటువంటి వస్తువులు ఉన్నాయి అని మనకి తోచేటట్లుగా అబ్బా బలి చేశాడే, ఇక్కడ లేని ఏనుగును ఒక్కసారిగా తీసుకొచ్చాడే అనేటువంటి విషయం మనకి చూపిస్తాడు కదా. అది మిథ్యారూపమైనది కూడా నీకు తెలుసు. కానీ ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? బలి చేశాడే అనేటువంటి ఆశ్చర్యం ఎందుకు కలుగుతుంది నీకు?
చిద్వ్యోమ్నో భూత నభసి కచనం యన్మణేరివ తజ్జగద్భావినా నాసక్తత్వం స్వభ్రమివాంబరే. జగత్ అనేటువంటి భావన కూడా అట్లాంటిదే. రైట్. ఒక మాయ చేసేవాడు ఒక్కసారిగా ఒక ఏనుగుని అలా కనిపించినట్లుగా చేసి మళ్ళీ మాయం చేసేసినట్టు, లేదా మాయమైపోయిందని మళ్ళీ మనకి ప్రత్యక్షం చేసినట్లు ఈ జగత్తు మాయా స్వరూపమైనటువంటి వస్తు సముదాయం ద్వారా నిండిపోయింది. అంటే మాయ అంటే ఇందాక మనం ఇచ్చుకున్నాం కదా, అచింత్యమైనది. అంటే ఉన్నట్టుగా ఉండి లేకపోవటం, లేనట్టుగా ఉండి లేనట్టుగా కనిపించి మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షం కావటం. అలానే మాయ అనే మాట ఇంకోటి కూడా ఉంది. యా న విద్యతే వస్తుతః సా మాయా అంటారు. ఏదైతే వాస్తవంగా లేదో, వస్తుతః అంటే భౌతికంగా వాస్తవంగా లేదు, అది ఉన్నది అని భ్రమింపజేసేది మాయ. అంటే ఇప్పుడు యాక్చువల్గా వస్తువుగా ఉన్నదా? కేవలం మన భ్రమ. మద్బుద్ధార్థో జగచ్చబ్దో విద్యతే పరమామృతం త్వద్బుద్ధార్థాస్తు నాస్త్యేవ త్వమహం శబ్దకాదపి. మద్బుద్ధార్థో జగచ్చబ్దో విద్యతే పరమామృతం. ఇది నేను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నవాడికి మాత్రమే ఈ జగత్తు అనేటువంటిది జగత్ అనేది అనుభవింపబడుతోంది. కానీ ఇది లేనిది అని ఎప్పుడైతే వాడు తెలుసుకుంటాడో వాడికి ఈ జగత్తు అనేది కూడా లేనిదే అయిపోయింది. రామా, మద్బుద్ధార్థో జగచ్చబ్దో విద్యతే పరమామృతం త్వద్బుద్ధార్థాస్తు నాస్త్యేవ త్వమహం శబ్దకాదపి. ఇది కేవలం జగత్తు అనేటప్పటికి కేవలం ఒక శబ్దం మాత్రమే అవుతుంది ఎప్పుడైతే ఇది వాస్తవమైనటువంటి విషయం కానిది అన్నప్పుడు ఏమైంది? అప్పుడు జగత్ అనేది ఏమైంది? కేవలం ఒక శబ్దం మాత్రమే. రాఘవ, అందువలన ఈ ఆకాశ స్వరూపిణులైనటువంటి ఈ లీల, ఈ సరస్వతి అమ్మవారు, వీరిద్దరూ కూడా ఆ ఆకాశ స్వరూపంగా ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరాలతో వాళ్ళు ఆ విదూరథరాజు యొక్క మంటపంలోనికి ప్రవేశింపగలిగారు, నిదురించే ఆ శయన మందిరంలోనికి ప్రవేశించగలిగారు. ఇదంతా కూడా అందుకే రాములు వారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఇవన్నీ ఉన్నాయి కదా, ఏమిటి? వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళగలిగారు కదా? సూక్ష్మ శరీరాల ద్వారా వాళ్ళు ప్రవేశించారు అన్నప్పుడు ఎలా వెళ్ళగలిగారు అని కదా రాములు వారు అడిగింది. దానికి ఇంత వివరణ ఇచ్చారు వశిష్ఠ మహర్షి. ఏంటంటే ఇదంతా కూడా కేవలం అనుభూతం ద్వారా మాత్రమే సాధించగలిగేది తప్పితే ఇంకొకటి కాదు. సూక్ష్మం అంటే సూచన ద్వారా మాత్రమే తెలుసుకోబడేటువంటిది. అక్కడ అది సూచన ఏదైతే సూచిస్తోందో సూక్ష్మం అంటే ఆ సూక్ష్మత అంటే ఆ కాన్షియస్నెస్ ద్వారా మాత్రమే వాళ్ళు వెళ్ళగలిగారు అని. పైగా సూక్ష్మ శరీరానికి ఒక చిన్న మాట కూడా అంటారు వశిష్ఠ మహర్షి. ఏమంటారంటే, సర్వత్ర సంభవతి చిద్ గగనం తదత్ర సద్వేదనం కలసమామాననం విసారి
తచ్చాతివాహికమీహాహుర కుడ్యమేవ దేహం కథం క ఇవ తం వద కిం రుణద్ధి సర్వత్ర సంభవతి చిద్గగనం తదత్ర సద్వేదనం కల సమామాననం విసారి తచ్చాతివాహికమిహాహుర కుడ్యమేవ దేహం కథం క ఇవ తం వద కిం రుణద్ధి. ఇది సర్వత్రా సంభవతి, అన్ని చోట్ల సంభవించగలిగేది ఏకకాలంలో. అంటే ఇంకా కాలం అనేది ఒకటే లేదు, ఆ కాలం అనేది ఫిక్టీషియస్ అని అనుకున్నప్పుడు ఇంకా ఏకకాలం అనేది కూడా లేదు. అంత చోట్ల, అన్ని చోట్ల, అన్ని వేళలా నిండి ఉండేటువంటి ఆ సూక్ష్మం అనేది ఏదైతే ఉన్నదో అది అక్కడికి వెళ్ళింది అని చెప్పేది కేవలం కూడా సూచనే రామా. సద్వేదనం కల సమామాననం విసారి ఆతివాహికం ఈహాహుర కుడ్యమేవ. అది పైగా ఆతివాహికమైనది, అంటే అన్నింటిని అతిక్రమించిపోగలది. యాక్చువల్గా ఆతివాహికం అనే మాటకు అర్థం ఏంటంటే అతిక్రమించిపోయేదని కాదు, అన్నింటిని దాటిపోగలిగేది. అలానే ఆతివాహికం, వాహికము అంటే ఒక దాని ద్వారా ప్రయాణించగలిగేది. దేని ద్వారా అంటే కనిపించేటువంటి విషయాల ద్వారా, అంటే అనుభవం ద్వారా మాత్రమే. మనస్సు అని అంటాం కదా, మనకి యక్ష ప్రశ్నల్లో చివరిగా ధర్మరాజు గారు ఆ యక్షుడి ప్రశ్నకి ఏమని అడుగుతారు, ప్రశ్న సమాధానం చెప్తారు. అన్నింటికీ మించిన అత్యంత వేగం కలిగినటువంటి, గమనం కలిగినటువంటిది ఏది అని అంటే ధర్మరాజు గారు చెప్పినటువంటి సమాధానం మనస్సు కదా. ఆ మనస్సు అనేది ఎక్కడికైనా, ఎప్పటికైనా, ఎలా అయినా, ఏ వేళకైనా వెళ్ళిపోగలదు అని అంటారు. అంటే అది వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడిని ఇక్కడ ఉన్నట్టుగా నేను వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళగలను? అన్ని చోట్ల నేను వ్యాపించి ఉన్నప్పుడే కదా. మళ్ళీ అన్ని చోట్ల అంటే ఇంకా ఎన్ని చోట్ల అని మాట ప్రశ్న వస్తుంది వాళ్ళకి. తర్వాత దాని తర్వాత ఉన్నదంతా ఒకటి, అదంతా కూడా చైతన్య స్వరూపమే. ఆ చైతన్య స్వరూపంలోనే నేను సూక్ష్మమైనటువంటి అంటే ఆ అనుభూతి ద్వారా మాత్రమే తెలియబడేటువంటి నేను వెళ్ళగలిగాను, ఎక్కడికైనా వెళ్ళగలను. అది మనస్సు. అంటే మనస్సు అనేది కూడా నేనే కదా. ఇంకోటి ఇందాక ఎప్పుడైతే చెప్పుకున్నాను, మనస్సు అనే మాటకు అర్థం మన్యతే అనేనా, అంటే దేనితో అయితే మనం తెలుసుకుంటాము అంతే అనుభూతి. ఆ దేని ద్వారా అయితే ఆ ఆత్మ పదార్థం ద్వారా అని కదా. ఇప్పుడు ఆత్మకి, బుద్ధికి, మనస్సుకి, చైతన్య స్వరూపానికి తేడా ఏమీ లేనట్టే కదా. సరే అవుదామండి. ఇంకొక 15-20 నిమిషాలు టైం ఉంటుందా, మీకు పర్వాలేదా? అంటే అక్కడితో మనం భ్రాంతి విచారణ వర్ణనంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మొదటి భాగంలో మనం ఇవాళ కంప్లీట్ చేసుకోవచ్చు. వచ్చే వారం కూడా ఇప్పుడు మరలా ఈ భ్రాంతి విచార వర్ణనమే సాగుతుంది. వెళ్దామా? ఓకే. సో ఇప్పుడు సరే, వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్లే ముందర ఒక క్వశ్చన్ సోమశేఖర్, చెప్పు. ఇది నాకు అంటే ఇందాక నువ్వు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ లో హిరణ్య గర్భుడు అని చెప్పారు కదా, తర్వాత అక్కడి నుంచి సృష్టి జరగడం అవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు రాముడు అడిగినప్పుడేమో ప్రపంచం అంతా రాముడు ఎవరికి వాళ్ళకి క్రియేట్ అయిందని చెప్పారు కదా. సో డైరెక్షన్ మారిపోయిందా అని నా క్వశ్చన్. డైరెక్షన్ మారిపోయిందా అంటే ఫస్ట్ లో చెప్పినప్పుడేమో జగత్ హిరణ్య గర్భుడి వైపు నుంచి చెప్పుకుంటూ వచ్చారు, ఇప్పుడు రాముడు అడిగినప్పుడేమో రాముడి వైపు నుంచి చెప్పుకుంటూ వెళ్ళారా? వెళ్ళి జగత్తు అనేది ఆ పర్టికులర్ పర్సన్ అనుభూతి వల్ల క్రియేట్ అయింది కానీ జగత్తు లేదు అని చెప్పారా? అంటే అలా చెప్తే హిరణ్య గర్భుడు కూడా లేడు అని చెప్తున్నారా? అదే కదా. ఓకే. ఆ ఇందాక మనం అనుకున్నాం కదా, హిరణ్య గర్భుడు అనేవాడు మళ్ళీ ఇంకోటి ఎవడు కాదు, అది నేనే అనేటువంటి ఇది కదా, ఆత్మ పదార్థం. అది కన్ఫర్మేషన్. ఓకే. సెకండ్ థింగ్ అకారణం అని అన్నారు కదా ఇందాక.
జగత్తుకి కారణం కాదు అకారణం అని అన్నావు కదా, అంటే దాని అర్థం దానికంటూ ఒక కారణం అంటూ లేనిది కదా. ఇప్పుడు అకారణం అంటే అదే కదా. అకారణం అంటే అప్పుడు అంటే దాని ఫార్మేషన్ కి ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు ఫార్మ్ చేసుకున్నారు, కానీ దానికి ఒక కారణం లేదు అని. దానికంటూ ఒక కారణం లేదు. ఓకే 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 యా. సరే, ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లోకి వద్దాం. ఈ భ్రాంతి విచార వర్ణనలో మొదటి భాగంలో వస్తున్నాం. ఇది ఉన్న ఒక 2-3 సర్కిల్ ఇదే ఉంటుంది. ఈ భ్రాంతి విచార భ్రాంతి అంటే అసలు విచారణ అంటే ఆలోచించడం, ఏం చేయాలి అని అనలైజ్ చేయటం. భ్రాంతి దేని గురించి అనలైజ్ చేస్తున్నాం? ఏదైతే లేదో దాని గురించి. అయితే ఏదైతే ఉన్నది అనుకుని మనం భ్రమపడి దేని గురించి ఏ విషయం అయితే లేదో దాని గురించి ఉన్నది అని భ్రమపడి దాని గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో, అది లేనిది అనే విషయాన్ని మనం ఎలా గ్రహించాలో అది భ్రాంతి విచార వర్ణనం. సరే, ఈ లీలాదేవిను వాళ్ళిద్దరూ కూడా అమ్మవారు సరస్వతి అమ్మవారు కూడా ఆ విదూరథ మహారాజు గారి యొక్క శయన మందిరంలోనికి వెళ్ళున్నారు కదా. అక్కడ వాళ్ళిద్దరూ కూడా చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకసారిగా భౌతికమైనటువంటి స్వరూపాన్ని తీసుకున్నారు. ఆ యువతులు వాళ్ళిద్దరూ ప్రవేశించి వాళ్ళిద్దరూ అలా ఉన్నారు అనగానే వాళ్ళు అలా ఆయన శయన మందిరంలోనికి చైతన్య స్వరూపంగా వచ్చి భౌతికంగా వాళ్ళు మారినటువంటి ఆ రూపాలని చూసినప్పుడు ఈ విదూరథుడు నిద్ర నుంచి మేలుకొని వాళ్ళిద్దరికీ కూడా పాదాభివందనం చేశారట. చేసి, అమ్మా మీరెవరు? దేవతల్లాగా ఉన్నారు. ఇక్కడే ఏం చేస్తున్నారు? ఈ చీకట్లని తొలగించుకుని వచ్చినటువంటి రవికిరణాల లాగా మీరు మెరిసిపోతున్నారు అని పలికి వాళ్ళని ఆ అమ్మవారి యొక్క వాళ్ళిద్దరికీ కూడా సాష్టాంగాలు చేసి స్తుతులు చేశాడు. ఆ స్తుతులు ఏమిటి అవన్నీ కూడా ఇక్కడ ఏమి లేవు, కానీ ఊరికే శ్లోకం లాగా ఉంటున్నారు. అదే వాళ్ళు అప్పుడు అమ్మవారు ఏం చేశారట, అక్కడే రాజుగారి దగ్గరలోని ఉన్నటువంటి మంత్రి గారిని మేల్కొల్పి ఈ రాజుగారి వివరాలు ఏంటో చెప్పు నాకు కొంచెం అని. అంటే అమ్మవారికి తెలియదా? ఎందుకు ఆ మంత్రిని మేల్కొల్పిందో ఆ తర్వాత ముందరికి వెళ్దాం. మంత్రి వారిని మేల్కొల్పి ఈ రాజుగారి వివరాలు ఏంటి అంటే, వెంటనే ఆయన కూడా వచ్చి ఈయనకి నమస్కరించి ఈ మంత్రి గారు ఆ విదూరథ మహారాజు గారి యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్తున్నారు. ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాడు. ఇక్ష్వాకు వంశంలో అలా పద్మనేత్రుడు అనేటువంటి ఒక పద్మనేత్రుడును శ్రీమంతుడు అయినటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు కుందరథుడు. ఆయనకి భద్రరథుడు అనే కొడుకున్నాడు. ఆ భద్రరథుడికి విశ్వరథుడు, ఆ విశ్వరథునికి బృహద్రథుడు, ఆ బృహద్రథునికి సింధురథుడు, అతనికి శైలరథుడు, అతనికి కామరథుడు, అతనికి మహారథుడు, అతనికి నభోరథుడు అని ఉన్నారు. అంటే ఇక్ష్వాకు వంశాన్ని మొత్తాన్ని వర్ణిస్తారు. ఒక 10 తరాల నుంచి 11వ తరం వాడు ఈయన. ఓకే, భద్రరథుడు, కుందరథుడు, భద్రరథుడు, విశ్వరథుడు, బృహద్రథుడు, సింధురథుడు, శైలరథుడు, కామరథుడు, మహారథుడు, నభోరథుడు 9 మంది అయిన తర్వాత ఆ నభోరథుడి కొడుకే ఈ విదూరథుడు అని చెప్పి ఈయన ఈయన యొక్క సుగుణాలని గమనించి ఈయన తండ్రి అయినటువంటి నభోరథుడు ఈయనకి చాలా చిన్న వయసులోనే రాజ్యాన్ని అప్పగించి ఈయన వెళ్ళిపోయాడు. ఆయన నభోరథుడు వెళ్ళిపోయాడు. ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు, వానప్రస్థం చేసేశారు. ఈ విదూరథుడు కూడా చాలా కాలం నుంచి ఈ రాజ్యాన్ని ధర్మానుసారం పరిపాలిస్తున్నాడు. ఈరోజు మీ రాక మూలంగా మా యొక్క పుణ్యవృక్షం ఫలించింది
అని మా పుణ్యం ఫలించింది. ఎంతో కాలం తపస్సు చేసినా కూడా దొరకనటువంటి మీ దర్శనం అమ్మా ఈ రోజు మాకు కలిగింది అని అన్నప్పుడు, సరే ఇప్పుడు రాజుగారు ఈ సరస్వతి అమ్మవారు మంత్రి గారు మాట్లాడడం అయిన తర్వాత సరస్వతి దేవి అమ్మవారు ఏం చేశారు, ఈ రాజుగారిని, రాజా ఒక్కసారి ఇప్పుడు నువ్వు నీ పూర్వజన్మని స్మరించు అని చెప్పి అతని యొక్క తల మీద చేయబెట్టారు, మస్తకాన్ని స్పృశించారంటారు, తల మీద చేయబెట్టారు. వెంటనే ఆయనకి తన పూర్వజన్మలు, ఆయన యొక్క ఈ జన్మలో ఆయన బాల్యం, ఇవన్నీ కూడా గుర్తొచ్చేసి వెంటనే ఆ రాజుగారు అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈ కథ ఒకసారి చూడండి. ఈయనమనే మాట, అమ్మా నేను మరణించి ఒక్కరోజు అయింది, కానీ ఇప్పుడు నా వయసు 75 ఏళ్ళు గడిచిపోయింది. ఈయన పూర్వ కార్యాలు, నా ప్రపితామహులు, లేకపోతే నా బాల్య యవ్వన దశలు, మిత్రులు, బంధువులు, వీళ్ళందరినీ కూడా నేను స్మరిస్తున్నానంట. ఈయన అన్న మాట ఏంటి ఇప్పుడు? మొట్టమొదటిసారి నేను మరణించి ఒక్కరోజే అయినా నాకు 75 ఏళ్ళు గడిచిపోయిందంట. మరణించి అంటే పద్మరాజుగా మరణించి ఒక్కరోజు అయిపోయింది, కానీ ఆ పద్మరాజు అంటే ఆ జీవుడు తనకి తాను కల్పించుకున్నటువంటి ఒక సృజనలో ఈయన పుట్టినప్పుడు ఈయనకి ప్రస్తుతానికి 75 ఏళ్ళు అయింది. ఈ జీవుడికి యొక్క కల్పనలో ఈయనకి 75 ఏళ్ళు గడిచిపోయాయి. అంటే అప్పుడు మళ్ళీ అంటే ఇది మనకి ఎంత ఆశ్చర్యం కలుపుతూ ఉంటుందంటే ఈ కథ. ఇప్పుడు యాక్చువల్గా ఈ పద్మరాజు గారి యొక్క జనం ఎక్కడి నుంచి సంభవించింది? ఆ కొండ గ్రామానికి సంబంధించినటువంటి వశిష్ఠుడు, అరుంధతి వాళ్ళిద్దరూ చనిపోవంగా ఆ 8 రోజులలో వయసులోనే ఆ 8 రోజులలోనే మరలా ఈ 13 పుట్టి ఆయన 33 ఏళ్ళ గడిచిపోయిన తర్వాత ఆ 33 ఏళ్లలో ఆయన పోతే ఆ పోయిన ఒక్క రోజులోనే ఈ విధూరథుడికి ఇంతమంది పితామహులు వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళందరి తర్వాత ఈయన పుట్టి ఈయనకి రాజ్యం చేస్తూ ఈయన 75 ఏళ్ళు గడిచిపోయినా ఈయన యుద్ధాలు చేసిస్తున్నాడు. ఆ యుద్ధాలు చూడటానికి మళ్ళీ చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి లీలా దేవి, ఆ తర్వాత సరస్వతి అమ్మవారు, వీళ్ళిద్దరూ వచ్చి చూసి అంటే ఒక నిమిషం చూడండి ఎంత విచిత్రంగా నడుస్తోందో. సో ఇప్పుడు ఇది ఎవరి కల్పనలో జరుగుతోంది? ఇప్పుడు ఇది ఆ వశిష్ఠుడు యొక్క కల్పన అనుకోవాలా, పద్మరాజు యొక్క కల్పన అనుకోవాలా, ఆ విదూరథుడి యొక్క కల్పన అనుకోవాలా? లేకపోతే వీటన్నింటికి మూలంగా ఉన్నటువంటి ఎవడైతే హిరణ్య గర్భుడు అని అనుకుంటున్నాడో వాడి కల్పన అనుకోవాలా? ఒక్క ఊహ ఇప్పుడు మనకి మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, ఇన్సెప్షన్ సినిమానే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక కళలో నుంచి ఇంకో కళలోంచి ఒక ఊహలోంచి ఇంకొక ఊహ. ఇప్పుడు మనకు కూడా అంతేనండి. ఇప్పుడు సాధారణంగా మనం స్టార్ట్ చేస్తే నేను ఒక విషయాన్ని ఆలోచిస్తాను. సపోజ్ ఇప్పుడు విజయవాడ వెళ్ళాను అనుకున్నాను. ఆ విజయవాడ నుంచి నేను బ్యారేజ్ మీదకి వెళ్ళాను. ఆ బ్యారేజ్ మీద నుంచి ఎక్కడో నేను పక్కనే సీతానగరంలో ఉన్నటువంటి రామచంద్రుల వారి గుడికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి పక్కనే నా ఫ్రెండ్ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోయాను. వాడి తర్వాత వాడి నుంచి అంటే నా ఊహ ఎన్నెన్ని దశలు దాటి ఎంతెంత దూరంగా వెళ్ళిపోయి ఎంతెంత కల్పన చేసేసింది. ఎందుకు అసలు ఈ శ్లోకం ఎందుకు స్పష్టంగా ఎందుకు చెప్దాం అనుకున్నానంటే, ఇది ఒక ఊహా ప్రపంచం మాత్రమే, ఒక కల్పన మాత్రమే. ఆ కల్పనలో ఎన్నెన్ని
సంఘటనలు జరగచ్చు. ఆ సంఘటనలను పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇంకొకటి నాకేమనిపించిందంటే ఈ విషయాన్ని ఎందుకింత గట్టిగా చెప్దాం అనుకున్నా అంటే, మనం ధ్యానం చేసేటప్పుడు కూర్చుంటే, మనకి అనేకానేక విషయాలు వస్తూ ఉంటే, మనకి ధ్యానం చేసేటప్పుడు మన గురువులు ఏమని చెప్తారంటే, "నాన్న, నీ నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు, నీకు ఏదో ధ్యానం చేసేద్దాం అని చెప్పి భృకుటి మూడేసుకొని కూర్చొని, ఆ భృకుటి స్థానంలోనే దృష్టిని కేంద్రీకరించి చూస్తూ ఉండంగా, నీ మనస్సుకి నీ మనస్సుకి అనేక విషయాలు తోస్తూ ఉంటాయి. ఆ తోచే వాటిని తోచినట్లుగానే వదిలిపెట్టేస్తూ వెళ్ళిపో. వాటిని గురించి ఆలోచించొద్దు. ఎక్కడైతే ఒక విషయం గురించి ఎక్కడో చోట ఆగిపోయావో, అక్కడ మళ్ళీ నీకు అనేకానేకమైన ఊహలు కలిగి, మళ్ళీ నువ్వు వేరే మార్గంలోకి మళ్ళిపోతావు. అంటే నీ ధ్యానం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అనేక చోట్లకు విస్తరిల్లిపోతూ ఉంటుంది. దాన్ని కొంచెం ఆ నిబద్ధతని చేసుకోవాలి దానికి. మొదట్లో కూర్చుంటే నీకు ఒక 5 నిమిషాలు లేకపోతే 5 సెకన్లు మాత్రమే ఉండొచ్చేమో. లేదా ఒక్క సెకన్లు మాత్రమే ఉండొచ్చేమో. ఉండని. మళ్ళీ ప్రయత్నం చెయ్యి. ఆ ఒక్క సెకన్ను కాస్త ఇంకో అర సెకన్లు పెరగచ్చేమో. పెరగని. పెరిగింది కదా ఇప్పుడు. ఆ 1.5 సెకన్లు కాస్త తర్వాత 3 సెకన్లు అవ్వచ్చేమో. ఆ 3 క్షణాలు కాస్త 10 క్షణాలు అవ్వచ్చేమో. 10 క్షణాలు కాస్త 10 నిమిషాలు అవ్వచ్చేమో. 10 నిమిషాలు కాస్త గంటలు అవ్వచ్చేమో. గంటలు కాస్త రోజులు. రోజులు కాస్త సంవత్సరాలు. అది కేవలం మన యొక్క సాధన ద్వారా మాత్రమే మనం వెళ్ళగలిగేది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఊహ, ఒక కల్పన అనన్నప్పుడు దీనిని ఎవడో కల్పించినటువంటి అంటే ఎవడో అంటే మళ్ళీ నేనే. ఇంకోడెవడో గాదు. ఇదంతా ఒక కల్పన అని తెలిసినప్పుడు ఇంకా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన విషయం దేని గురించి ఆలోచించాలి? దేని గురించి బాధపడాలి? దేని గురించి నువ్వు అధైర్యపడాలి? జన్మ అంటే ఏమిటి? జర అంటే ఏమిటి? మృత్యు అంటే ఏమిటి? ఇవేవీ లేవు. రోగం అంటే ఏమిటి? రొష్టంటే ఏమిటి? ఏమున్నాయి? బాధంటే ఏంటి? కష్టం అంటే ఏంటి? భయం అంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? భగవద్గీతలో మనకి చెప్పేటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలివి. ఇవన్నీ కూడా. సరే ఇక్కడ ఇంకొక చిన్న మాట ఉంటుంది. సరే పైగా బిఫోర్ ఆ మాటకి వెళ్ళబోయే ముందర ఇంకొక మాట చెప్పాలి. సరే సరస్వతి అమ్మవారు ఈ రాజుగారి పూర్వజన్మని, పూర్వ స్మృతిని తీసుకురాంగా ఈ రాజుగారు, "అమ్మా నాకింత కలిగింది. నాకు నేను చనిపోయి ఒక రోజైనా గూడా ఈ జన్మలో 75 ఏళ్ళు గడిచిపోయినాయి." రైట్? అనంటే తర్వాత అయితే ఇప్పుడు అమ్మవారంటారు, "రాజా, నీది మృత్యుమూర్ఛ. ఓకే. ఆ మృత్యుమూర్ఛ అనంతరం నీవు అధిష్ఠించినటువంటి ఆ చిదాకాశం అంతర్ధం కాగా, ఆ గిరిగ్రామంలో ఉన్నటువంటి విప్రగృహం, ఆ విప్రగృహమే తర్వాత పద్మరాజు యొక్క రాజ్యంగా, ఆ రాజుగారి మరణం తర్వాత ఆ రాజుగారి యొక్క శయన మందిరం నీ రాజ్యంగా, ఆ రాజ్యంలో జరిగేటువంటి యుద్ధాలు, అక్కడ జరిగేటువంటి సైనికుల యొక్క ఆ యుద్ధంలో చనిపోయినటువంటి ఆ సైనికుల యొక్క మృత్యువులు, మరణాలు, అక్కడున్నటువంటి జంతుజాలం, అక్కడున్నటువంటి నీవు అనుకుంటున్నటువంటి శత్రువులు, నీకనిపించినటువంటి శత్రువులు, లేకపోతే నీకనిపించినటువంటి బంధువులు, నీకనిపించినటువంటి బంధాలు, తల్లిదండ్రులు, రైట్? అక్క చెల్లెళ్ళు, ఇన్ని, ఇన్ని ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడున్నాయి? ఈ జగత్తు అని నీకనిపించింది. ఈ జగత్తు ఎక్కడొచ్చింది? ఆ పద్మరాజు ఉన్నటువంటి ఆయన యొక్క దేహం ఉన్నటువంటి ఆ శయన మంటపంలోనే గదా! ఆ మంటపంలోనే గదా! ఆ మంటపం ఎక్కడుంది? ఆ వశిష్ఠుడు ఉన్నటువంటి ఆ పూరిపాకలో ఆయన శరీరం ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలేసాడో ఆ పూరిపాకలో కదా!
కదా. పైగా ఈ భ్రమలన్నీ కూడా ప్రతిభాతాలైపోయి, అంటే ఇవన్నీ కూడా నావి, ఇది నా పేరు, ఇది నా జన్మ, ఇది నా తల్లి, ఇది నా తండ్రి, ఇది నా ఊరు, ఇది నా భార్య, ఇది వీళ్ళు నా పిల్లలు అనేటువంటి భ్రమలుగా పెరిగిపోలా. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టాను, నా తండ్రి ఈ నభోరథుడు, ఆయన తండ్రి ఇంకోళ్ళు ఇలా 10 తరాలు వెనక్కి వెళ్ళిపోలా నువ్వు ఇక్ష్వాకుడి దగ్గరికి. ఆ ఇక్ష్వాకు దాకా వెళ్ళావంటే అక్కడ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోలా నువ్వు. ఎందుకంటే సూర్యుడి కొడుకే ఇక్ష్వాకు అని చెప్తారు కదా, మనువు అంటారు. సారీ, ఆ వైవస్వత మనువు కదా, ఆ వైవస్వత మనువు కొడుకు ఇక్ష్వాకు. అంటే ఇప్పుడు సూర్యుడికి, అంటే ఇప్పుడు ఈ సూర్యుడు ఎక్కడ వాడు అంటే ఇన్ని గ్రహ నక్షత్రాలు, ఇంత ఆకాశం, ఇంత ఇన్ని పాలపుంతలు, ఇంత విస్తారమైనటువంటి విశ్వం ఎక్కడున్నాయి? పైగా నువ్వేదో ఇప్పుడే దారుణమైన యుద్ధం చేసి వచ్చాను, అలసిపోయాను, పడుకున్నాను అంటున్నావు. ఎక్కడ జరిగింది యుద్ధం? పైగా ఈ యుద్ధానికి వెళ్ళబోయే ముందు నేను వాళ్ళని పూజించాను, వీళ్ళని పూజించాను అని అనుకుంటున్నావు. ఎవరిని పూజించావు? ఆ పూజించిన దేవతలు ఎక్కడున్నారు? వాళ్ళు నీ కోరికలు తీరుస్తారు అనేటువంటి ఆలోచన ఎక్కడ కలిగింది? ఇన్ని విషయాలు తెలుసు. పైగా నేను ఇప్పుడు కృతకృత్యున్నయ్యాను, నేను యుద్ధంలో గెలిచాను అనుకుంటున్నావు. ఎక్కడ గెలిచావు? ఏం గెలిచావు? ఎవరిని గెలిచావు? ఇన్ని విషయాలు, ఇన్ని భ్రాంతులు, అనేకానేకాలు నీయందు విజృంభించినాయి రాజా. నీవు పూర్వం మరణించినప్పుడే నీకు ఇట్టి జ్ఞానం హృదయంలో ఉదయించింది. అంటే ఆ కల్పన నువ్వు మరణించినటువంటి ఆ జీవుడు చేసినటువంటి కల్పన ఇది. ఇప్పుడు నీరు ఉంటుంది, నీళ్లు ఒక నదిలో సుడిగుండాలుగా తిరుగుతూ ఉంటాయి. సుడిగుండాలు తిరిగేటప్పుడు ఒక సుడిగుండంలో తిరిగినటువంటి అదే నీరు మరొక సుడిగుండంలోకి వెళ్ళిపోతుంది కదా. అదే నీరు, ఇంకో నీరేం కాదు. అంటే సుడిగుండాలనేవి అదే నీటిలో పుడుతున్నాయి. పైగా ఆ నీరేమనుకుంటుంది, నేను సుడిగుండంలో పడి తిరుగుతున్నాను అనుకుంటుంది. రైట్. ఇలా ఈ జ్ఞానం కూడా, అంటే జ్ఞానం అంటే ఈ స్పృహ, ఈ విషయ పరిజ్ఞానం, ఈ భావం, ఈ భావనలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక దృశ్యాన్ని వీడి ఇంకొక దృశ్యంలోనికి వెళ్తున్నాయి. అంతకు మించి ఇంకోటి కాదు. ఈ సృష్టి విభవం కూడా, సృష్టి యొక్క వైభవం కూడా మిశ్రాల భావాన్ని పొందుతోంది, అదే పెంపొందించుతోంది. ఓకే. నీవు ఈ ఈ కల్పనలో ఈ భావాలన్నింటినీ కల్పించినది ఎవరైతే ఉన్నాడో వాడు ఈ సర్వభావాత్మకుడగుట వలన, అంటే నువ్వే కదా ఇవన్నింటిని కల్పించుకుంది. అంటే ఈ సర్వభావాత్మకుడవి నీవే కదా. అప్పుడు నీవు నీయందే ప్రకాశిస్తున్నావు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ సిరివెన్నెల గారి పాట ఉంటుంది, నాలో నేనే రమిస్తూ నాతో నేనే అనుగమిస్తూ అని. జగమంత కుటుంబం నాది. ఎవరి జగం? ఏ జగం? ఏ కుటుంబం? ఎవరు నేను? ఎవరు నాది? ఏది నాది? రవినై శశినై దినమై దిశనై అని మొత్తం అంతా పాట ఉంటుంది కదా. ఎక్కడున్నాయి? నాతో నేనే అనుగమిస్తూ నాలో నేనే రమిస్తూ జగమంత కుటుంబం నాది. నీవు నీయందే ప్రకాశిస్తున్నావు, నీయందే అనేకానేక భావనలను కల్పించుకుంటున్నావు. అనేకానేకమైనటువంటి ఋషుల కల్పన, మహత్తుల కల్పన, లేకపోతే విపత్తుల కల్పన, లేకపోతే వైషమ్యాల కల్పన, సుఖాల కల్పన, దుఃఖాల కల్పన, బాధల కల్పన, ఇదంతా కూడా అదే చోటు నుంచి జరుగుతోంది. పైగా నీకు భర్త, లేకపోతే ఈమె భార్య, వీళ్ళు నా పిల్లలు అని ఎవరైతే కల్పించుకున్నా వాళ్ళందరూ ఎవరు? విడిగా ఉన్నారా?
అయితే అని అడిగినప్పుడు విదూరథుడు ఒక ప్రశ్న వేస్తారు. ఇంత విషయం చెప్పిన తర్వాత అమ్మవారు విదూరథుడు ఒక ప్రశ్న ఇస్తున్నారు. ఏవం చేత్ కథం దేవి మమేహానుచరా ఇమే సంపన్నా ఆత్మనా సంతి తే కిమాత్మని నోథవ జగత్ స్వప్నార్థపద్భాతి తస్య స్వప్న వనరాదయః కథమాత్మని సత్యాః కథమాత్మని సత్యా శుర్ణ సత్యావేతి మే వద. అమ్మా, నువ్వు చెప్పింది బాగుంది. అయితే ఈ నా అనుచరులందరూ కూడా నా ఈ ఈ ఆత్మ నుండే జనించి ఈ ఆత్మ ఎందే వెలుచున్నారా, లేక వారి ఉనికికి ఆధారమైన ఇంకొక వస్తువు ఏదైనా ఉన్నదా? ఈ జగత్తు స్వప్నానుభూతి వలె మిథ్యే అయినా అప్పుడు ఇందున్నటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి జనులు స్వప్నానుభూత పదార్థాల వలె మిథ్యాస్వరూపులై ఆత్మయందు సత్యస్వరూపులై ఎట్లా వెలేచున్నారు? లేక ఆత్మ కూడా మిథ్యయేనా? ఇది ప్రశ్న. ఆఖరిగా అడిగినటువంటి మాట అది. ఈ ఆత్మ కూడా మిథ్యేనా? ఇవాళకి ఇక్కడ అవుదామా? ఈ ప్రశ్నకి సమాధానం మీరు ఆలోచించండి. వచ్చే వారం సరస్వతి అమ్మవారు ఏ సమాధానం చెప్తారో మనం వచ్చే వారం చూద్దాం. ప్రస్తుతానికి విదూరథుడు అడిగినటువంటి ఆ ప్రశ్న ఏదైతే ఉందో, అమ్మా నువ్వు చెప్పింది అంతా కరెక్టే. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నా సహచరగణం, నా సైన్యం, నా బంధుమిత్రులు, నా తల్లిదండ్రులు, వీళ్ళందరూ, నా ప్రజలు, వీళ్ళందరూ కూడా ఆత్మ నుంచే జన్మించారు. ఆత్మ ఎందే వెలేచున్నారా, లేక వారి ఉనికికి ఆధారమైన జగత్తు, లేకపోతే వారి ఉనికికి ఆధారమైన వస్తువు ఇంకోటి ఏదైనా ఉందా? ఈ జగత్తు స్వప్నానుభూతిలాగా, అంటే కళలో కలిగినటువంటి అనుభూతి తర్వాత నిద్ర నుంచి లేచినప్పుడు ఎలా మిథ్య అని తెలిపిస్తుందో, అలానే ఈ జగత్తు కూడా మిథ్యే అయినా అప్పుడు ఇందులో ఉన్నటువంటి జనులు స్వప్నానుభూత పదార్థాలలాగా మిథ్యాస్వరూపాలేనా? ఒకవేళ అయితే వాళ్ళు కూడా ఆత్మయందే ఎట్లు సత్యస్వరూపులై వెలేచున్నారు, లేదా ఆత్మ కూడా మిథ్యా పదార్థమేనా? ఇది విదూరథుడు అడిగినటువంటి ప్రశ్న. సో వచ్చే వారం మనం అమ్మవారు ఏ సమాధానం చెప్తారో చూద్దాం. రాదామా? లేకపోతే మీకు ఏదైనా ప్రశ్న కానీ, లేకపోతే ఏదైనా చర్చించుకోవాల్సిన విషయం ఉంటే కానీ మనం కొనసాగించవచ్చు. నాకు అదే అనిపించిందండి. మరి ఇప్పుడు ఎదురుకుండా చూస్తున్న వీళ్ళందరూ మన దాంట్లో ఎలా ఉన్నారు? వాళ్ళకి వాళ్ళది ఉంటుంది కదా. నాకు వాళ్ళందరూ నా దాంట్లో నేను చూస్తున్న ఈ దృశ్యంలో వీళ్ళు ఎలా ఉంటున్నారు, నా యొక్క అనుభవంలో ఎలా ఉంటున్నారు అనేది నా క్వశ్చన్ వచ్చింది. మనకి ఎలాగో నెక్స్ట్ వీక్ అది అమ్మవారు చెప్తారు అంటున్నారు కదా. అందుకని ఆలోచన నేను యాక్చువల్గా ఇప్పుడే చెప్పేయచ్చండి, కొంచెం నేను ఇందాకనే అనుకున్నాను మరి వీళ్ళందరూ ఏంటి అని. వీళ్ళందరికీ ఎప్పుడు ఈ జన్మలు ఏంటి, వీళ్ళు ఎప్పుడు ఈ జన్మలు, వీళ్ళకి ఈ కొత్త జన్మలు వీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు, వీళ్ళు ఇలాగే ఎందుకున్నారు? ఒకళ్ళు అంటే అదే దరిద్రంతో ఉన్నట్టు, ఒకడేమో రాజు అయినట్టు, ఒకడేమో భటుడైనట్టు ఎందుకున్నాడు? అది నేను ఊహిస్తున్నానా, లేదా వాడి ఆత్మగా వాడు నా దాంట్లో ఎలా లైవ్ గా ఉంటున్నాడు? అవన్నీ నాకు క్వశ్చన్లు వచ్చాయి. చూద్దాం తర్వాత. నాకంతే అండి, ఇంకెవరికైనా ఏమన్నా. మోహిని గారు, పాపాయ్, గంగాధర్ గారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవండి, స్టిల్ డైజెస్టింగ్ ఇట్. ఎందుకంటే అందుకని కథ కొంచెం చిత్రంగా ఉంటుంది, చిత్రాలతో ఉంటుంది. అందుకని చాలా చాలా వరకు
సింప్లిఫై చేద్దామని అనుకున్నాను. కానీ మనం ఏంటంటే నేను కొంచెం కూర్చుని దీన్ని ఆలోచిస్తూ ఉండంగా ఇక మనం దాన్ని విషయాన్ని మనం విచారం చేయాలి. అనలైజ్ చేయాలి దీన్ని. ఎలాగా? ఏం చేయాలి? అందుకని ఎవరికి వారికి నేను అనే అనుభూతిలో ఆ అనుభూతిని పొందడంలో కలిగేటువంటి ఇప్పుడు నాకు ఒక పదార్థం ఇష్టమండి. లేకపోతే మీకు ఇంకో పదార్థం ఇష్టం కదా! లేకపోతే నాకు ఇష్టమైన పదార్థాన్ని మీరు ఇంకొక రకంగా అనుభూతి చెందొచ్చు. అలానే మీకు ఇష్టమైన పదార్థాన్ని నేను ఇంకొక రకంగా అనుభూతి చెందొచ్చు కదా! సో, అదే పదార్థం ఇప్పుడు ఇందాక అదే మనం అనుకున్నప్పుడు ఏంటంటే హోమగుండంలో అగ్ని జ్వలించేటప్పుడు అదే పదార్థంలో అగ్ని ఒక అగ్నిశిఖ ఒక చోట లేచినప్పుడు ఎక్కువగా లేవచ్చు. అదే అగ్నిశిఖ మరొక చోట లేచినప్పుడు చిన్నగా రావచ్చు. కానీ అది ఒకటే అగ్ని కదా! సో, అలా ఈ అనుభూతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఆ అనుభూతితోనే మనం వర్ణించగలం గానీ, మనం ఇంక దాన్ని అనుభూతి చెందగలమే తప్పితే దాన్ని ఇది ఇలా ఉంటుంది అని వర్ణించలేం. అది నా ఉద్దేశం. అది ఇలా ఉంటుంది అని. ఎందుకంటే ఎవరికి వాళ్ళుగా అనుభూతి చెందాలి అనేది ఎందుకోసం అంటే ఇందుకోసం. ఇదిగో ఇప్పుడు గురువైనా మనకి మార్గదర్శనం చేసేటప్పుడు ఎవరైనా అన్నా ఈ మార్గంలో నువ్వు నడువు. దట్స్ ఇట్. అంతేగాని ఆయన మన భుజాలను ఎత్తుకుని వెళ్ళి మనల్ని డెస్టినేషన్ చేస్తే ఆ నడిచిన అనుభూతి మనకు కలగదు కదా! అది. సో, మనకి మనం దాన్ని అనుభూతి చెందుతూ మన అనుభవంలోనికి తెచ్చుకోవడానికి కావలసినటువంటి సాధన ఏదో చేస్తూ మనం ముందుకెళ్ళాలి. బాబాయమ్మా నీకేమైనా ఉన్నాయా? రమణి గారు అన్ని ప్రశ్నలు అడిగేశారు. అందరి మాట ఆవిడది ప్రస్తుతం అక్కడే ఉన్నాం. ఓకే. ఇదే అర్థం కావట్లేదు. ఎలా ఇంటర్వోవెన్ అవుతున్నాయి. నా అనుభవం, ఇంకోళ్ళ అనుభవం, వాళ్ళ అనుభవం, అందులోకి పూర్వజన్మ అది ఏది స్టిమ్యులేట్ చేసి మనని వాళ్ళ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది లేదా వాళ్ళని మన వరల్డ్ లోకి ఇంటరాక్ట్ చేస్తుంది. ప్రశ్నలోనే నీ ప్రశ్న గురించి ఆలోచించు. గంగాధర్ గారు మీకేమైనా ఉన్నాయా? ఏం లేవండి. ఓకే. మురళి సరే ఇక వీళ్ళకి రాదామండి. అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సోమశేఖరం గారు మా అమ్మాయి వెళ్ళిందండి. అదేంటి మీ స్నేహితులు అక్కడ విజయవాడ గుడిలో చెప్పారా మీరు? చెప్పారండి. గంగాధర్ గారు కూడా అన్నారు. అలాగే వాడు కూడా నా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాడు.